అనురాధపురం రాజ్యం. శ్రీలంక పేరు వినగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది తమిళులు. అయితే శ్రీలంకలో తొలి రాజ్యం స్థాపించింది మాత్రం తెలుగువారే. అక్కడి ఆఖరి రాజ్యం కూడా తెలుగువారిదే. శ్రీలంకలో తొలి రాజ్యాన్ని స్థాపించిన వారు విజయుడు. క్రీస్తుపూర్వం 5వ శతాబ్దికి చెందినవారు. అతడు నిర్మించిందే ఈ అనురాధపుర. శ్రీలంక ప్రాచీన రాజధాని నగరం అది. ఆ విజయుడు కళింగానికి అంటే నేటి శ్రీకాకుళం జిల్లాకు చెందిన సింగాపురం వాసుడని మన పరిశోధకులు తెలియజేస్తున్నారు. ఈ ఊరు పేరు మీదే సింహల జాతి పేరు కూడా ఏర్పడిందని అంటారు. ఇప్పుడు దేశంలో కళింగ అనగానే ఒరిస్సా అంటారు. కానీ ఒకప్పుడు కళింగ అంటే మాత్రం కళింగ, అలాగే ఉత్తర కళింగము, మధ్య కళింగము. ఉత్తర కళింగమే నేటి ఒరిస్సా. గంజాం నుంచి గోదావరి వరకు ఉన్న ప్రాంతమంతా మిగతా 2 భాగాలు. తొలి మలి రాజ్యాల్లోనే కాదు, శ్రీలంకలోని మూలవాసుల్లోనూ తెలుగు వాళ్ళుండడం విశేషం. అనురాధపుర, సీగిరియు, అలాగే డంబుల్లా లాంటి టూరిస్ట్ ప్రదేశాల్లో పాముల్ని మరియు కోతుల్ని ఆడుస్తూ కొందరు కనిపిస్తారు. ఆడవాళ్లు చేయి చూసి జోషం చెబుతూ ఉంటారు. వీళ్ళందరి మాతృభాష తెలుగే. 10,000 మంది దాకా వీరి జనాభా ఉంటుంది. అలాగే దీవరాగమ్మ, కుడాగమ, పూతల్లం, చీమలగస్త తదితర ప్రాంతాల్లో వీరి గ్రామాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. బ్రిటిష్ వారి హయాంలో తేయాకు కోటల్లో కూలి పనుల కోసం వెళ్లిన తెలుగు వాళ్ళు శ్రీలంకలో ఎక్కువే. నేడు వీరి జనాభా 8.5 లక్షల వరకు ఉంటుంది. నేడు రాజకీయంగా గిరికీసుకున్న 2 రాష్ట్రాల్లోనే కాదు, అనాదిగా వింధ్య దిగువ నుండి శ్రీలంక వరకు అనేక ప్రాంతాల్లో మన తెలుగు వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళ తెలుగు మనలా ఉండకపోవచ్చు. రాకపోకలు లేని కారణంగా వాళ్ళ భాష 16వ శతాబ్ది దగ్గర లేదా 18వ శతాబ్ది దగ్గర ఆగిపోయి ఉండవచ్చు. కులవృత్తుల్లో ఉండడం వల్ల వాళ్ళు మనలా నాగరికులు కాకపోవచ్చు. కానీ దేశం ఏదైనా, రాష్ట్రం ఏదైనా, ప్రాంతం ఏదైనా, వృత్తి ఏమైనా తెలుగు మాతృభాషగా ఉన్న అందరం ఒకటే అనే విషయం గుర్తుంచుకుందాం. కాంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫుల్ వీడియో కోసం కింద ఇచ్చిన లింక్ని ప్రెస్ చేయండి.